మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 29 శనివారం అతిపెద్ద అమావాస్య గ్రహణం, పైగా ఉగాది ముందు వస్తుంది. అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కనుక దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. పైగా ఈ అమావాస్య ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది. ఈ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. ఇలా కొత్త అమావాస్య, శని అమావాస్య గ్రహణం కలిసి రావటం చాలా విశేషం. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, దరిద్రమంతా కూడా ఆ నీటి ద్వారా పోతుంది. నోట్ల కట్టలు వచ్చి పడతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. జన్మల దారిద్ర్యాలు ఆ నీటి ద్వారా పోతాయి. అంతేకాదు, ఇలా స్నానం చేస్తే మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరానికి దివ్యశక్తి వస్తుంది. మంచి ఆలోచనలు కలిగి దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది. అన్ని దోషాలు కూడా పోయి మీ శరీరంలోని వ్యాధులు నయమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే నీటిలో మీరు దీనిని వేస్తారో అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి అనేది వస్తుంది. ఆ నీరు మీ శరీరంపై పడితే అత్యంత దివ్యశక్తిని మీ శరీరం గ్రహిస్తుంది. అంతేకాదు, ఈ అమావాస్య ఉగాది ముందు వస్తుంది కనుక ఈరోజు ఇలా స్నానం చేస్తే కొత్త సంవత్సరంలో మీకు ధనం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక్కపూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, తర్పణాలు వదలటం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది అని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కాబట్టే ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. పూర్వం ఈరోజు గ్రామంలోని ప్రజలు గ్రామ దేవతలను విశేషంగా పూజించుకునేవారు. ఎందుకంటే మశూచి అమ్మవారు లాంటివి ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతలను కొలుస్తూ ఉంటారు. ఈ రోజు స్త్రీలు గ్రామ దేవతలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలైనవి భక్తి శ్రద్ధలతో చెల్లించుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరైతే ఒక్కపూట ఉపవాసం ఉండి ఆ మహాశివుణ్ణి ఆరాధిస్తారో వారి చనిపోయిన పూర్వీకులు సంతోషించి కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. సంతానం కలక్క ఇబ్బంది పడేవారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇంట్లో సంతానానికి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు, ఈరోజు ఇలా చేయటం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఇలా శివారాధన చేసి పితృదేవతల ఫోటో ముందు నిలుచుని కుటుంబాన్ని కాపాడమని, ఆశీర్వదించమని 2 చేతులతో నమస్కరించుకోవాలి. ఇక ఈరోజు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఈ రోజంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు లేదా ఏదైనా సమస్య ఉన్నవారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఆ ఇబ్బందులు పోయి సకల సంపదలు కలిగేలాగా అమ్మవారు దీవిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఒకవేళ మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నా పారిపోతుంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 మారేడు ఆకులను కానీ లేదా ఒక గులాబీ పువ్వును కానీ లేదా ఒక స్పూన్ గల్లుల పువ్వును కానీ వేసుకుని స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే చాలా మంచిది. అంటే మీకు మారేడు ఆకులు లభిస్తే 5 మారేడు ఆకులను, లేత ఆకులను తెచ్చుకొని స్నానం చేసే ముందు ఆ ఆకులను చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేసుకోండి. అయితే అందరికీ మారేడు ఆకులు లభించకపోవచ్చు. అలా మారేడు ఆకులు దొరకని వారు మాత్రం చక్కగా ఒక గులాబీ పువ్వును నీటిలో వేసుకుని స్నానం చేయండి. అంటే గులాబీ పువ్వు యొక్క రేకులను తీసి నీటిలో వేసుకుని స్నానం చేయాలి.
ఎర్ర గులాబీ, పింక్ గులాబీ, తెలుపు గులాబీ, పసుపు గులాబీ ఇలా ఏ రంగు గులాబీని అయినా సరే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. గులాబీ పువ్వు దొరకని వారు రోజ్ వాటర్ను అయినా సరే నీటిలో కలిపి స్నానం చేయవచ్చు. అలా చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది. మారేడు ఆకులు, గులాబీ పువ్వు, రోజ్ వాటర్ అసలు ఇవేవి మాకు అందుబాటులో లేనే లేవు అనుకునేవారు మాత్రం ఈ అమావాస్య రోజున ఒక స్పూనుడు గల్లులుపును నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇంట్లో ఉండే గల్లులుపునే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. కొత్త అమావాస్య రోజు ఇలా 5 మారేడు ఆకులను, గులాబీ పువ్వును కానీ గల్లులుపును కానీ వేసుకుని స్నానం చేస్తే శరీరంలోని రోగాలన్నీ కూడా పోతాయి. ఈ రోజుతో మీకు పట్టిన పీడలన్నీ కూడా వదిలిపోతాయి. కొత్త సంవత్సరంలో మీకు తిరగనేదే ఉండదు. అంతేకాదు ఇలా స్నానం చేస్తే దరిద్రమంతా కూడా ఆ నీటి ద్వారా పోతుంది. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. జన్మల దారిద్ర్యాలు ఆ నీటి ద్వారా పోతాయి. అంతేకాదు ఇలా స్నానం చేస్తే మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరానికి దివ్యశక్తి వస్తుంది. మంచి ఆలోచనలు కలిగి దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది. అన్ని దోషాలు కూడా పోయి మీ శరీరంలోని వ్యాధులు నయమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే నీటిలో మీరు దీనిని వేస్తారో అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి అనేది వస్తుంది. ఆ నీరు మీ శరీరంపై పడితే అత్యంత దివ్యశక్తిని మీ శరీరం గ్రహిస్తుంది. కనుక అందరూ కూడా ఈ కొత్త అమావాస్య రోజు ఇలా స్నానం చేసి మీ జీవితంలో కొత్త వెలుగులను నింపుకొని ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. శనిదేవుడికి ఎంతో ప్రియమైనది. కనుక ఈరోజు పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. శని అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు, కష్టాల పాలవుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ శని అమావాస్య రోజున పొరపాటున కూడా కలప వస్తువులను అంటే చెక్కతో చేసిన వస్తువులను కొనకూడదు, కొని ఇంటికి తీసుకురాకూడదు. వంకాయలు, నల్ల మిరియాలను కూడా ఈరోజు కొనకూడదు. కాదని కొంటే శనిదేవుడి ఆగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి. అలాగే శని అమావాస్య రోజు చెప్పులను కొనకూడదు. కొత్త వాహనాలను, ఇనుప వస్తువులను ఈరోజు అస్సలు కొనరాదు. ఉంటే ప్రమాదాల బారిన పడతారు. మినపపప్పు, వంట నూనెను కూడా ఈ శని అమావాస్య రోజు కొనకూడదు, ఇంటికి తీసుకురాకూడదు. అంతేకాదు శని అమావాస్య రోజు ఆవాలను కూడా కొనకూడదు. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ శని అమావాస్య రోజు ఈ వస్తువులను కొనవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది. దృష్టి దోషాలు పోతాయి. అలాగే ఈ అమావాస్య రోజు ఉదయం పూట పాలల్లో బెల్లం కలిపి తాగాలి. అలా తాగితే మానసిక వ్యాధులు పోతాయి. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాలు, బాధలు పోతాయి. అదేవిధంగా ఈరోజు ఒక నిమ్మకాయను 2 భాగాలుగా చేసి ఆ 2 భాగాలకు పసుపు, కుంకుమ అద్ది గుమ్మం పక్కన పెట్టండి. ఇలా చేయటం వల్ల నరదృష్టి, నరపీడ పోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. 2025 మార్చి 29 పాల్గొన అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది. ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి 29 రాత్రి 6 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై 9 గంటల 50 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రిపూట మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు. అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు. ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు. టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా బీరకాయ మరియు ముల్లంగి కూరలను వండకూడదు. ఈ రెండింటిని ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పప్పులో లేదా సాంబార్లో వేసుకొని కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, 65 రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా బీరకాయ, ముల్లంగిని తినకూడదు. కాబట్టి ఆడవారు ఈరోజు ఈ 2 కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరే తినేస్తారు. మీరు వండకుండా ఉంటే ఎవరూ తినరు. కనుక ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. లేదంటే అప్పుల పాలైపోతారు. తో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ అంటే మాంసము, చేపలు, గవ్వలు, పీతలు, రొయ్యలు, నత్తలు ఇవేమీ కూడా తినకూడదు.
కాబట్టి బీరకాయ, ముల్లంగి, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు ఎవ్వరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు. పైగా ఈ అమావాస్య ఉగాది ముందు వస్తుంది కనుక ఈరోజు తెలియక ఈ కూరలను తింటే కొత్త సంవత్సరంలో అష్టకష్టాలు ఎదురవుతాయి. దరిద్రం పడుతుంది, చేతిలో ధనం నిలవదు, అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది, ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. కాబట్టి అందరూ ఈ కొత్త అమావాస్య రోజు ఈ కూరలను తినకుండా ఈ ఆహార నియమాలను పాటించండి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజున మీకు ఏ సమయంలో అయినా సరే ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు దరిద్రాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీ కటాక్షంతో మీరు అపరకు భేరులుగా మారిపోతారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. ఈరోజు మీరు కేవలం వేప చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది. ఈ రోజుతో మీకు ఉన్న దరిద్రం వదిలిపోతుంది. సంవత్సరమంతా డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మీ ఒంట్లోని గండాలన్నీ, దోషాలన్నీ ఈ చెట్టు లాగేసుకుని మీకంతా మంచి జరిగేలాగా లక్ష్మీ అమ్మవారు దీవిస్తారు. వేప చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి ఫోటో లేకపోతే వేప చెట్టునే లక్ష్మీదేవిగా భావించి పూజించుకునేవారు మన పెద్దలు. ఈరోజు ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుతో నీళ్లు పోసి వేప చెట్టుకు నమస్కరించుకోవాలి. తర్వాత వేప చెట్టు మొదట్లో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత వేప చెట్టును 11 సార్లు తాకండి. కొత్త అమావాస్య రోజు ఇలా చేస్తే మీరు కొత్త సంవత్సరంలో అపర కుబేరులుగా మారిపోతారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి, అన్ని శుభవార్తలే వింటారు. చేసే అన్ని పనుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీకు అన్ని విజయాలే కలుగుతాయి. కొత్త అమావాస్య రోజు వేప చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా కోరిక కోరుకొని 11 సార్లు వేప చెట్టును టచ్ చేస్తే చాలా మంచిది. మీకు కష్టాలున్నా, ఉద్యోగాలు రావాలన్నా, గొడవలు తగ్గాలన్నా, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ కొత్త అమావాస్య రోజు వేప చెట్టును తాకండి. అలా తాకటం వలన మీ యొక్క సమస్త బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు ఉగాది తర్వాత నుండి అన్ని శుభాలే జరగాలంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ చెట్టును తాకండి. మీరు ఈ ప్రాసెస్ అంతా చేయకపోయినా పర్లేదు. మీకు వేప చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని 11 సార్లు టచ్ చేసినా చాలు. మీకుండే కష్టాలు, దరిద్రాలు, గండాలన్నీ కూడా పోతాయి. అపార ధనయోగం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. ఈ రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది. వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అంతేకాదు ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకువస్తాయి అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ అమావాస్య తిథి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనము ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరు 2 వస్తువులను మాత్రమే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వల్ల మీకు యోగాలు ప్రాప్తిస్తాయి, యోగాలు సిద్ధిస్తాయి. అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుంది. మార్చి 29వ తేదీన శనివారంతో కూడిన ఈ కొత్త అమావాస్య వస్తుంది. అందులోనూ ఈరోజు గ్రహణం ఏర్పడుతుంది. ఇది పరమ పవిత్రమైన రోజు అని చెప్పుకోవచ్చు. మనం గ్రహణాన్ని శకునంగా భావించినప్పటికీ కూడా అమావాస్య చాలా శక్తివంతమైనదని పండితులు చెప్తూ ఉన్నారు. అందులోనూ ఈ అమావాస్య ఉగాదికి 1 రోజు ముందు వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది. అంత మంచి రిజల్ట్ను మీరు చూడగలుగుతారు. అది చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు. చాలా చక్కగా ఉపయోగపడే వస్తువులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి. ఇక తిరిగిలేని యోగాన్ని పొందండి. అసలు ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే నార్మల్గా మన సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ పండుగలకు ముందు వచ్చే అమావాస్యకు
ఇలా కొత్త సంవత్సరాలకు ముందు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. ఇలాంటి అమావాస్య 100 సంవత్సరాల క్రితం మనకు వచ్చింది. ఇది ఎన్నో ఏళ్లకు వచ్చిన అమావాస్య గ్రహణం. అలాగే ఉగాదికి ఒకరోజు ముందు వచ్చింది. ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను ఖచ్చితంగా తెచ్చుకోవాలి, ఇంటికి తెచ్చుకోవాలి. అలా కనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని చక్కగా చూసుకుంటుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి. అలాగే కాకుండా చాలా శక్తితో కూడి ఉండేవి. ఎందుకంటే ఈ అమావాస్య ఉగాది పండుగకు ముందు వస్తుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం అష్టైశ్వర్యాలను ప్రాప్తింపజేసుకోగలుగుతాము. అష్టైశ్వర్యాలను మనం పొందగలుగుతాము. ఈ కొత్త అమావాస్య అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది. కానీ ఈరోజు గ్రహణం అనేది రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు ఉండదు. రాత్రి సమయంలో మనకు సూర్యుడు ఉండడు కదా, కాబట్టి గ్రహణం మనకు కనిపించదు. ఎఫెక్ట్ ఎంతో కొంత ఉన్నప్పటికీ కానీ గ్రహణం అనేది మనకు కనిపించదు. కావున ఏంటంటే ఈ గ్రహణ విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చక్కగా వేప మండలను మీ గుమ్మానికి 2 వైపులా కట్టండి. లేదంటే మీరు చక్కగా రావి ఆకులు ఉంటాయి కదా, వాటినైనా సరే తోరణంలాగా చేసి మీ ఇంటికి కట్టుకోండి. ఈ గ్రహణం రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది. రాత్రి 6:20 నుండి 9:50 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది. కాబట్టి మనం గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా మనం పరిహారాలు చేయాలి. కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు అమావాస్యను చాలా ఇష్టపడుతుందని మనకు పండితులు పురాణాలు చెప్తూ ఉన్నారు. కొంతమంది అమావాస్య అంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు. ఏదో జరిగిపోతుందని, ఏదో అయిపోతుందని, ఏమవుతుందో కూడా తెలియదని ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ అమావాస్య గురించి భయపడవలసిన అవసరం లేదు. పెట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి. ఇలా తెచ్చుకుంటే భయం, ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మానవుడు ఎంత భయపడతాడో జీవితంలో అంత ఎదగలేడు. ఎప్పుడూ కూడా భయం అనేది ఉండకూడదు. కాబట్టి భయపడకండి. మీరు కొన్ని విధి విధానాలను ఈ రోజున ఆచరించండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది. బ్రహ్మాండమైన రోజు కాబట్టి ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఉప్పును అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోండి. కొని మనం ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి, మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకు ఇవ్వడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది. ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టము. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుండి, పాల కడలి నుంచే వచ్చింది. కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి. మహా అయితే 20 రూపాయలు ఉంటుంది. 20 రూపాయలు పెట్టి మనం గల్లులుప్ప ప్యాకెట్, సాల్ట్, దొడ్డుప్పు, గల్లులుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తాం కదా, ఆ ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. ఈ అమావాస్య రోజున ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది, చక్కటి యోగం కలుగుతుంది. ధనానికి కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు అనేవి తెరుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మన పురాణాలలో మన పూర్వీకులు అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకొని ఆ ఉప్పులో కొంచెం డబ్బును పెట్టేవారు. ఒక బౌల్లో లేదంటే ఒక చిన్న పాత్రలో గుప్పెడంత ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక 11 రూపాయలు కానీ 5 రూపాయలను కానీ పెట్టి అమ్మవారి పట్టం ముందు పెట్టుకునేవారు. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇలా చేస్తారు. మార్వాడీసు ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే డబ్బు అనేది ఎప్పుడూ కూడా రెట్టింపు అవుతుంది.
ఉప్పులో డబ్బు పెడితే మనకు రెట్టింపు అవుతుంది. ఎప్పుడూ కూడా మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకోవాలి అని కొన్ని గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాకపోతే ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఆ ఉప్పును పోసుకొని అందులో డబ్బును పెట్టేసి మనం పూజ గదిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు తరగని సంపద సొంతమవుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. ఉప్పులో పెట్టిన డబ్బును ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బును అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా ఫ్యూచర్ ఇస్తుంది. లేదా ఆ డబ్బును మనం దేనికోసమైనా వాడుకున్నా కూడా మనకు చక్కటి యోగం కలుగుతుంది. ఆ డబ్బు అదృష్టంగా భావించబడుతుంది. ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది. కాబట్టి మీరు ఇలా చేయండి. ఒకవేళ ఆ ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏమీ చేయలేకపోతే మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా మీకు ఫలితం వస్తుంది. కనుక ఉప్పును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి. కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి. ఉప్పుతో దిష్టి తీయటము, ఉప్పు పరిహారం చేయటము, ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటము, ఇలాంటి వాటికి మనం ఆ ఉప్పును వాడుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి. మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, నార్మల్గా వంటల్లో వాడే సాల్ట్ను తెచ్చుకోకండి. అది తెచ్చుకున్నా పెద్దగా ఫలితాలు ఉండవు. రాళ్ల ఉప్పు ప్యాకెట్ సాల్ట్ను మాత్రమే, అనగా రాక్ సాల్ట్ను మాత్రమే మనం ఇంటికి తెచ్చుకోవాలి. అది తెచ్చుకుంటేనే మనకు తరగని ఐశ్వర్యంతో పాటు సంపాదన పెరుగుతుంది, డబ్బు బాగా వస్తుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే, ఇప్పుడు మనం 2 వస్తువుల గురించి చెప్పుకుందాం. ఈ రెండిటిలో మీకు ఏదైతే దొరుకుతుందో, ఏదైతే లభిస్తుందో, ఏదైతే మీకు తెచ్చుకోవాలనిపిస్తుందో అందులో ఒకటి మాత్రమే తెచ్చుకోండి. 2 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆ వస్తువులు ఏమిటి అంటే, ముందుగా పసుపు. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది. అలాగే కాకుండా అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా కలుగుతుంది. ఐశ్వర్యాలు కూడా ప్రాప్తింపబడేలాగా ఆ తల్లి చేస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. మా ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మా ఇంట్లో ఏ శుభకార్యం జరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య తిథి రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. గ్రంథాల ప్రకారం పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపును మన శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు. లేదా ఈ పసుపును మన కాళ్లకు రాసుకోవచ్చు, పూజల కోసం ఉపయోగించుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. పసుపును మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు, లేదా పరిహారాలు చేసుకోవచ్చు. కాబట్టి మీ వీలుని బట్టి మీరు పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి. ఈ రోజున అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి పసుపు ప్యాకెట్ను ఒక 10 రూపాయలు పెట్టి కొని తెచ్చుకున్న తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకుని అందులో నీళ్లను పోసేసి, కొద్దిగా పసుపును పోసేసి, కొంచెం ఉప్పును పోసేసి ఆ నీటిని మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని మీరు రాత్రంతా నిద్రించి తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయట పడేయండి. ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యము ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. అలాగే కాకుండా పసుపు మంగళకరమైనది. పసుపును ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే యాలుక్కాయలు. యాలుక్కాయలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. యాలుక్కాయల పరిహారం అన్నా, యాలుక్కాయలన్నా, యాలుక్కాయలు ఇంటికి తెచ్చుకోవటం అన్నా అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలకులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండు నీరేళ్లు సంతోషంగా ఉండడానికి యాలుక్కాయలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరము కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం.
ధనం రావటం లేదు, సంపాదించింది నిలవటం లేదు, ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పకుండా యాలుక్కాయలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ రోజున మీరు యాలుక్కాయల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఓ పెద్ద ప్యాకెట్ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక 10 రూపాయల చిన్న యాలుక్కాయల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు యాలుక్కాయలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలా యాలుక్కాయల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ యాలుక్కాయలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి. కొంచెం బాగున్నది ఒక యాలుక్కాయ ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా 20 రూపాయలు పెడితే మనకు ఒక 10 యాలుక్కాయలు వస్తాయి. 50 రూపాయలు పెడితే మనకు అందులో 20-30 యాలుక్కాయలు వస్తాయి. కానీ ఒక చిన్న ప్యాకెట్ని తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ యాలుక్కాయలను మీరు తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిదివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత దీపం పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత ఇలా కొని తెచ్చుకున్న ఒక 10 యాలుక్కాయలను తీసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకోండి. పూజించటం అంటే పెద్దగా ఏం లేదు. దీపం పెట్టి పుష్పాలను పెట్టడం, ఏదైనా సరే చిన్న బెల్లం ముక్కను కానీ కొంచెం పంచదారను కానీ అమ్మవారికి నివేదన చేసేసి ఆ తర్వాత వచ్చేసి యాలుక్కాయలను పెట్టేసుకుని సంకల్పం చెప్పుకోండి. డబ్బు నిరంతరం రావాలని, డబ్బు ప్రవాహంలాగా మన దగ్గర ఉండాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, మన ఇబ్బందులు తొలగిపోవాలని, యాలుక్కాయలు మనకు చక్కగా యోగాన్ని కలిగించాలి అని మనం సంకల్పం చెప్పుకొని ఆ యాలుక్కాయలను అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకోవాలి. యాలుక్కాయలు తెచ్చిన తర్వాత అమ్మవారి ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత యాలుక్కాయలను మనతో ఉంచుకోవచ్చు. లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు. లేదంటే మనం వ్యాపారం చేసుకున్నట్లయితే ఆ సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే యాలుక్కాయలను పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు. లేదంటే మీరు 10 యాలుక్కాయలను పెడతారు కదా, అందులో నుంచి ఇంట్లో వారందరూ తలా ఒక్కొక్క యాలుక్కాయలను తీసి మీ యొక్క పర్సులో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. మీతో బ్యాగ్ క్యారీ చేస్తే అందులో కూడా మీరు ఆ యాలుక్కాయ వేసుకోవచ్చు. అలా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. అలా గనుక ఈ రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోతుంది. మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. ఆ తల్లి చల్లని చూపు మైపై ఉంటుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కావున ఈరోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి, లేదంటే యాలుక్కాయలను తెచ్చుకోండి. ఈ రెండిటిలో ఏదో ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. 2 కొనాల్సిన అవసరం లేదు. అలాగే ఉప్పు కూడా తప్పనిసరిగా కొని తెచ్చుకోవాలి. ఏవో ఒక 2 వస్తువులను మాత్రం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా గనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, మనకు చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక అనంతరం ఇవి కాకుండా ఇంకొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకున్న చక్కటి యోగాలు సిద్ధిస్తాయి. ఈరోజు బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది. ఇంకా ఆ తర్వాత పంచదారను కూడా కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా పంచదారను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ బెల్లము, పంచదార ఇంటికి తెచ్చుకుంటే వీటితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి. అదే రోజు పెట్టాలని రూల్ ఏమీ లేదు. తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టం, ఐశ్వర్యము కలుగుతుంది. అవునా, ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి అమ్మవారి అనుగ్రహం కూడా పొందండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహం కావాలని రకరకాల పరిహారాలు, రకరకాల విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలామందికి తెలియదు. తెలియని వారి కోసం ఈ వీడియో. కాబట్టి మీరు ఇలా చేసుకోండి. ఈ వస్తువులు తెచ్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందండి. ఆ తల్లి యొక్క చల్లని చూపుతో, ఆ తల్లి యొక్క కరుణా కటాక్షముతో చక్కగా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి.
ఇప్పుడు మనం కొత్తగా ఏమీ చేయటం లేదు కాబట్టి ఈ వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. మన పూర్వీకులు అమ్మవారికి అమావాస్య అంటే ఇష్టమని చెప్తూ ఉంటారు. అమ్మవారికి అమావాస్య రోజున ఆవునేతి దీపం పెట్టినా సరే ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఒక భావన అందరిలో ఉంది. ఆవునేతి దీపారాధన చేసి అందులో యాలుక్కాయ వేస్తే మాత్రం మనకు జీవితంలో డబ్బుకు కొరత అనేదే రాదు. ఇది ప్రతి అమావాస్యకు చేయవలసిన పరిహారం అన్నమాట. ఒకవేళ ఆవునేతిని మేము తెచ్చుకోలేము, దీపం పెట్టుకోలేమండి, మాకు అంతా స్తోమత లేదండి అనుకునేవారు నువ్వుల నూనెతోనైనా సరే మనం చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. ఇలా దీపారాధన చేసి కూడా అందులో యాలుక్కాయను వేయవచ్చు. ఇలా చేయటం వల్ల జీవితంలో సంపాదన అంతకంతా పెరుగుతుంది. కానీ ఒక్క అమావాస్య చేస్తేనే ఫలితం వస్తుందని కాదు, 1, 2, 3 అమావాస్యలు చేస్తూనే ఉండండి. ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కాబట్టి ప్రతి నెలలో కూడా చేయండి. ఇలా చేయటం వల్ల మీ సంపాదన పెరుగుతుంది, మీకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, డబ్బుకు లోటు అనేది ఉండదు. నిరంతరం డబ్బు రావడానికి, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెప్తుంది. శాస్త్రాల ప్రకారం, గ్రంథాల ప్రకారం ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ తల్లి మెచ్చేవి, ఆ తల్లికి నచ్చేవి. కాబట్టి ఈ వస్తువులను ఈ అమావాస్య రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహించటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం. మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి. ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలా అంటే అది మీ ఇష్టం, కానీ ఈ అమావాస్యకు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఖచ్చితంగా తెచ్చుకొని వీటితో ఈ యొక్క విధి విధానాలను ఆచరించుకోండి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈ అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. రాబోయే సంవత్సరంలో మీ ధన సంపాదన పెరుగుతుంది, మెండుగా లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది, ధనం వస్తూనే ఉంటుంది, రాజయోగం పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. శనివారము అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శని అమావాస్య అంటారు. శనిదేవుడికి శని అమావాస్య అంటే చాలా ఇష్టం. శనిదేవుడు నీతిమంతుడు, చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు. శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావటంతో ఈయన కూడా ఈశ్వరుడిలాగా, వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు నవగ్రహ మండపానికి వెళ్ళి శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి. ఇలా నమస్కరించటం వల్ల, శనివార నియమాల్ని పాటించటం వల్ల, ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయటం వల్ల, శివారాధన చేయటం వల్ల శని తప్పక అనుగ్రహిస్తాడు. గ్రహరీత్యా ఏ గ్రహమైనా సరే మీకు యోగంతో పాటు పీడను కూడా కలిగిస్తుంది. శనీశ్వరుడు కూడా అంతే. ఆయన నివాసం ఉన్న స్థానాన్ని బట్టి జన్మ శని, ద్వాదశ శని లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురి చేస్తాడు. ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి గౌరవిస్తారో అలాంటి వాళ్లను శనిదేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఎప్పుడూ కూడా శనిపీడ రావాలనే కోరుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి 100 రెట్ల యోగాన్ని, ఐశ్వర్యాన్ని మీకు అందించి వెళ్తాడు. శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగము, ఐశ్వర్యము కూడా రాదు. అందుకే శనీశ్వరుడు పీడించాలి, దానికి 100 రెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించాలని భక్తి శ్రద్ధలతో కోరుకొని ఈరోజు శనీశ్వరుని ఆరాధించాలి. శని అమావాస్య రోజున పుణ్యస్నానం చేయటం, దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున పూర్వీకులను కూడా పూజిస్తారు. ఇది చాలా పవర్ఫుల్. పైగా ఉగాది ముందు వస్తుంది కాబట్టి ఈరోజు నిమ్మకాయలతో ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు, కొత్త సంవత్సరంలో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి.
ఈ పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ అమావాస్య మరియు పరమ పవిత్రమైనది, అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పక ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి. చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరటం లేదు, కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి, మేము ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాము, మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో, ఈ ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మా ఇల్లు కలిసి రావటం లేదు, అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది. మీ సమస్యలు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. అంతేకాదు దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మనకు నెలలో మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి, కానీ ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ అమావాస్య ఈ సంవత్సరంలో ఆఖరిది, అంటే ఈ తెలుగు సంవత్సరంలో ఆఖరిది. ఈ అమావాస్య మరుసటి రోజు అనగా ఉగాది నుండి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలన్నీ, బాధలన్నీ, దరిద్రాలన్నీ, దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. కొత్త సంవత్సరంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. మీకు తిరగనేదే ఉండదు, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఈరోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటిపై ఉన్న చెడు నరదృష్టి కూడా పోతుంది. ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి. నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా, బండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కొంచెం వృద్ధిలోనికి వచ్చినా ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు. వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది. ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు. మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తిరిగిపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది, మనశ్శాంతి కరువవుతుంది, మీరు నాశనం అయిపోతారు. నరదృష్టి అంతటి భయంకరమైనది కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, చెడంతా కూడా పోతుంది. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి. ఎలాంటి మచ్చలు, పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వేయండి. పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి, పచ్చి నిమ్మకాయలు వాడకూడదు. ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి. చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకొని అయినా సరే వాడుకోవచ్చు. ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి. తర్వాత గుప్పెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు నెగిటివ్ని, దృష్టిని, చెడును లాగేసుకుంటుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ముందు గల్లులుప్పును వేయండి. ఆ తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి, దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 11 నల్ల మిరియాలు కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి. అంటే 1 స్పూన్ అంతా నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముందు క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయండి. ఆ పైన గుప్పెడు గల్లులుప్పు కూడా వేయండి. తర్వాత 11 మిరియాలు, 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమలను కూడా వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకుని మీ ఇల్లంతా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగటం వలన ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది. అలా
తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట ఎవరికీ కనపడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అలా 48 గంటలు వదిలివేయండి. అంటే 2 రోజులు అలా వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరి కంటా పడనీయకుండా తీసుకుని వెళ్ళి 3-4 రోడ్లు కలిసే చోట పడవేయండి. అంటే రోడ్లు కలుస్తాయి కదా, జంక్షన్ అవుతాయి కదా, అలాంటి చోట పడవేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, మీ ఇంటికి ఉండే నరదృష్టి, మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లోనే మీకు మార్పు చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. శ్రద్ధగా ఈ పరిహారం చేసుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. నిమ్మకాయతో ఈ విధంగా చేయటం వల్ల 60 నిమిషాల్లో మీరు అద్భుతం చూస్తారు. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే. నిమ్మకాయతో మనం ఏది చేసుకున్నా కానీ, అంటే ఏ పరిహారం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయి. నిమ్మకాయ అనేక రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. నిమ్మకాయ చాలా అతీత శక్తులను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు నిమ్మకాయలతో ఈ విధంగా పరిహారం చేయండి. జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుండి, ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల వెంటనే క్షణాల్లోనే ఫలితం వస్తుంది. క్షణాల్లోనే మీ తలరాత మారడం, మీ సుడి తిరిగిపోవటం, మీ జాతక సమస్యలు పోవటం, మీకు ఉండే దిష్టి దోషాలు పోవటం, అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడడం జరుగుతుంది. కొంతమంది ధనం లేక నరకం చూస్తూ ఉంటారు. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయే కదా అనుకోకండి. నిమ్మకాయ చాలా చాలా శక్తివంతమైనది. నిమ్మకాయతో ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే ప్రయత్నం చేసి ఫలితం పొందండి. పైగా ఈ అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది కనుక ఈరోజు నిమ్మకాయ పరిహారం చేసుకుంటే రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుంది. కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతోనే మిమ్మల్ని విడిపోతాయి. కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ విధంగా నిమ్మకాయ పరిహారం చేయండి. చేసేసి ఫలితం పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని చక్కగా లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి రప్పించుకొని ఆనందంగా జీవించండి. ఇలాంటి శక్తివంతమైన రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఇది పెట్టండి చాలు, మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. మీ దశ తిరిగిపోతుంది. వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నిటి నుండి సులభంగా బయటపడగలుగుతారు. కుక్కకు ఈరోజు ఈ ఒక్కటి పెట్టారంటే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ వంశం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. ఇంట్లో గొడవలు, మానసిక సమస్యలు పోయి ఇంట్లో వారందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేకాదు శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని దోషాలు పోతాయి. మరి ఇంతకీ ఈరోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుక్కలను ఎప్పుడూ ఏమీ అనకూడదు. గాయాలైన కుక్కలకు ఎవరైతే సాయం చేస్తారో లేదా వైద్యం చేయిస్తారో అలాంటి వారిపై అశ్విని దేవతలు ప్రసన్నంగా ఉంటారు. మూగ జీవాలపై ప్రేమ చూపించటం మానవ ధర్మం. కుక్కలు ఎప్పుడూ కావాలని మనుషులకు హాని తలపెట్టవు. వాటికి ఆహారం లేక, ఎక్కడా ఆహారం దొరకక చనిపోతానేమో అనే భయంతోనే కుక్కలు మనుషులపై దాడి చేస్తాయి. పూర్వం కుక్కలను మన ఇళ్లల్లో ఒకరిగా భావించేవారు. ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా కడుపు నిండా ఆహారం పెట్టేవారు. అలా అవి చచ్చే వరకు ఇంటి ముందే ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి ఎవరూ సరిగ్గా ఆహారం పెట్టడం లేదు. పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దగా ఉండేవి. వాళ్ళందరూ తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది. అలా మిగిలిన దానిని కుక్కలకు తినిపించేవారు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి. ప్రేమలు తగ్గిపోయాయి. ఆహారం తగ్గిపోయింది. కుక్కలను ఎవరూ పట్టించుకోవటం లేదు. కానీ కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది. ఇక ప్రత్యేకంగా ఈరోజు అనగా ఈ శని అమావాస్య రోజు మీకు ఏ సమయంలో అయినా సరే వీధి కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు చక్కగా మీ దగ్గర ఉన్న ఆహారాన్ని పెట్టండి. ముఖ్యంగా మినుములతో చేసిన పదార్థాలను కానీ, గోధుమ పిండితో చేసిన పదార్థాలను కానీ పెడితే చాలా మంచిది. అంటే చపాతీలు కానీ, పూరీలు కానీ, ఇడ్లీ, దోశ, గారెలు లాంటివి పెట్టండి.
ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పాలను కలిపి ఆ పాల అన్నంలో పంచదారను కానీ బెల్లాన్ని కానీ కలిపి కుక్కకు పెట్టేయండి. ఇలా మీరు మీ దగ్గర ఉన్న ఆహారాన్ని పెడితే చాలు, మీ దశ మారిపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కుక్కకు ఏ ఆహారాన్ని పెట్టినా ఆ ఆహారాన్ని స్టీల్ ప్లేట్లో కానీ లేదా ఒక ఆకులో కానీ వేసి కుక్క దగ్గరకు తీసుకుని వెళ్ళండి. అలా తీసుకువెళ్లే ముందు ఆ ప్లేట్ను లేదా ఆకును మీ 2 చేతులతో పట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్కి దిష్టి తీసినట్లుగా డోర్ చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి అప్పుడు ఆ ఆహారం తీసుకుని వెళ్ళి కుక్కకు పెట్టండి. ఈరోజు ఇలా కుక్కకు ఆహారం పెడితే మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి, శోకం పోతుంది, మీ దశ మారిపోతుంది, వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది, ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా పోతాయి, మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది, మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది, ధనవర్షం కురుస్తుంది, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు తిరిగనేదే ఉండదు, కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ఏ సమయంలో కుక్క కనిపించినా ఈ విధంగా ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. కొత్త అమావాస్య ఎంతో శక్తివంతమైనది. అయితే ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. గుమ్మానికి ఇది కడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు నరఘోష, నర దృష్టి, ఎదుటివారి ఏడుపులు, బంధువుల ఏడుపులు, పొరుగింటి వారి ఏడుపులు అన్నీ కూడా పటాపంచులైపోతాయి. సమస్యలన్నీ పోయి లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకునేవారు కొత్త అమావాస్య రోజు ఖచ్చితంగా గ్రామ దేవతలను పూజించుకోవాలి. ఈ పాల్గొన అమావాస్య రోజు రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో గుమ్మానికి ఒక ప్రత్యేకమైన మూటను కట్టడం వలన ఇంటికి ఉన్న అన్ని రకాల దోషాలు పోతాయి అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ మూట ఏమిటి, ఎలా కట్టుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. దానిలో 6 నల్ల జీడి గింజలు వేయండి. నల్ల జీడి గింజలకు సాధారణంగా చాలా శక్తి ఉంటుంది. తాంత్రిక పూజలకు వీటిని విరివిరిగా వాడుతూ ఉంటారు. అంతేకాదు ఈ నల్ల జీడి గింజలు చాలా అరుదుగా లభిస్తాయి. నెగిటివ్ ఎనర్జీని సులువుగా పోగొట్టేస్తూ ఉంటాయి. కనుక ముందు ఒక నల్లటి వస్త్రంలో 6 నల్ల జీడి గింజలు వేయండి. వీటితో పాటు 6 నల్ల గవ్వలు కూడా వేయండి. నల్ల గవ్వలు కూడా చాలా శక్తివంతమైనవి. వీటిని ఎవరికి పడితే వారికి అమ్మరు కూడా. వీటిని ఎలాగోలా సంపాదించి ఈ నల్ల గవ్వలు కూడా 6 వేసి గుప్పెడు రాళ్ల ఉప్పును వేయండి. ఈ మూడింటిని అంటే 6 నల్ల జీడి గింజలను, 6 నల్ల గవ్వలను, గుప్పెడు ఉప్పును నల్లటి వస్త్రంలో వేసిన తర్వాత మా ఇంటికి ఉన్న దృష్టి దోషాలు, పీడలు అన్నీ కూడా పోవాలి, అందరి ఏడుపులు పోవాలి, మా ఇంటి మీద ఎవరి కళ్ళు పడకూడదు అని మీ సంకల్పాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకుని మూట కట్టేయండి. ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ పైన కట్టండి. ఇదంతా కూడా రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో ఎవ్వరికీ కనపడకుండా చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు చక్కగా కలిసి వస్తుంది. ఒక్క రోజులోనే మార్పు అనేది మీకు కనిపిస్తుంది. ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిపై ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. మీరు వద్దన్నా సరే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిష్కారం, అద్భుతంగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి, మీరే అద్భుత ఫలితాలను పొందుతారు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా పాల్గొన అమావాస్య రోజు గుమ్మానికి ఈ మూటను కట్టి మీ జీవితాన్ని మార్చుకోండి, సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.